ఇక రాష్ట్రంలో పురపోరుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో త్వరలో పురపోరు మొదలు కానున్నది. బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చకుండానే రేవంత్ సర్కార్ మున్సిపల్స్ కు సిద్ధమవుతున్నది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నది. మార్చిలో వార్షిక పరీక్షలు ఉన్నందున ఆలోపే ఎన్నికలు ముగించాలని యోచిస్తున్నది. సంక్రాంతి పండుగకు ముందే షెడ్యూల్ని విడుదల చేసి ఫిబ్రవరిలో ఒకే విడతలో పోలింగ్ దిశగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి, 10th పరీక్షలు మార్చి 14 నుంచి మొదలు కానున్న నేపథ్యంలో వచ్చే నెల 25 కంటే ముందుగా ఎన్నికలు ముగించాలని సర్కారు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 11న షెడ్యూల్ ప్రకటించి 25న నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. 25 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించి వచ్చే నెల 25 లోపు ఎన్నికలు ముగించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలకు 3 రోజులు, ఒకరోజు నామినేషన్ల పరిశీలన, మరో రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, ఉపసంహరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ఫైనల్ జాబితా ప్రకటన ఉంటుంది. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు 85 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.కె. శ్రీదేవి ప్రభుత్వానికి లేఖ రాశారు. మొత్తం 123 యుఎల్బీలోని 2996 వార్డులకు ఎన్నికలు జరిపేందుకు అన్నీ సిద్ధం చేశామని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ జాబితా విడుదల చేసేందుకు కమిషనర్ గత నెల 29న షెడ్యూల్ విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా 1/10/2025 అర్హత తేదీ ఆధారంగా జాబితాను రూపొందిస్తున్నారు. వార్డుల వారీగా ముసాయిదా జాబితాను ఈ నెల 1న ప్రదర్శించారు. వార్డుల వారీగా అభ్యంతరాలను స్వీకరించి ఈ నెల 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో తాజాగా జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయా పార్టీల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను 2 రోజుల్లో పరిష్కరించి ఈ నెల 10న పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. మారిన కొత్త నిబంధనల ప్రకారం షెడ్యూల్ విడుదలయ్యే నాటికి ఎన్నికల సంఘం సిద్ధం చేసిన తుది ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీని ఆధారంగానే ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ తర్వాత కూడా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తే అవకతవకలకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి బీసీల ఓట్లు దండుకొని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. గత నెలలో ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించలేదు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి బీసీ సంఘాలు కూడా కాస్త సైలెంట్ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనున్నందున 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఇప్పటికే బీసీ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్ని పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50% మించకుండా ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుస్తున్నది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించనున్నది. వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని కమిషన్ ఇప్పటికే పరిశీలిస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తున్నది.